సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా. ఎన్ని చోట్ల వెతికినా, ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు. అటువంటి సమయంలో మీరు ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు. వశీకరణం స్పెషలిస్టు. మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి 24 గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు. గురువుగారి ఫోన్ నెంబరు 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఈ మాట కేవలం నీకోసమే అమ్మా. ఈ రాత్రికి నీ స్వప్నంలోకి రాబోతున్నాను. నిర్లక్ష్యం చేస్తే నష్టపోతావని మన బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనకి అలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకోవాలి అంటే చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే, చూడమ్మా, నువ్వు నీ సాయి తండ్రి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నావు కదా తల్లి. అలా నువ్వు ఎప్పుడైతే నీ తండ్రిని వెతకడం మొదలుపెట్టావో ఆ క్షణమే నీ తప్పులు నేను మన్నించేశాను. నేను ఏం తప్పు చేశాను బాబా, నేను అందరికీ మంచి చేశాను కదా అని అనుకుంటూ ఉంటున్నావు కదా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. నువ్వు ఒకరోజు నా దగ్గరికి వచ్చి క్షమాపణ కూడా కోరావమ్మా, మర్చిపోయావా? అప్పుడే నేను ఆ తప్పును మన్నించేశానులే. నువ్వు ఇక కంగారు పడకు, నేను దాన్ని గుర్తు చేసుకుంటున్నాను అంతే. జరిగిన దాని గురించి ఆలోచించొద్దమ్మా. పూర్తిగా ఆ విషయాన్ని మర్చిపో. అంతా కూడా నేను చూసుకుంటాను కదా. నువ్వు ఎక్కడెక్కడో వెతికి అలసిపోయావు కదా. నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నేను నీతోనే ఉన్నాను కదా. మరి నువ్వు ఎందుకు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు? నీ ఇంట్లో పట్టంగా విగ్రహంగా ఉన్న నువ్వు నన్ను పూజించడం మొదలుపెట్టావు. అందుకే నీకోసం వచ్చి నీ చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నాను. ఆ విషయం నీకు తెలియదా తల్లి? నా కోసం ఎందుకమ్మా వెతుకుతూ ఉన్నావు? ఒక్కసారి నీ మనసుతో చూడు. నేను నీ కళ్ళ ముందే ఉన్నాను. నువ్వు నన్ను పూజించి నన్ను పిలిచే ఆ పిలిపే నన్ను ఎదురుగా చూస్తూనే ఉన్నావు. అవును కదమ్మా. నీ తండ్రి చెప్పినట్టు ప్రశాంతమైన మనసుతో ఒక్కసారి నన్ను చూడు. నా దర్శన భాగ్యం నీకు కలుగుతుంది. నేను ప్రతి చోట కూడా ప్రతిరోజు కూడా నీకు కాపలాగానే ఉన్నాను. నా కనుసైగల నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకొని పోలేవు. నీ నీడైనా ఏదో ఒక క్షణం లేదు కానీ నీ నీడలా నీ వెన్నంటే తిరుగుతూ ఉంటాను తల్లి. నువ్వు దేని గురించి భయపడద్దు తల్లి. ఎల్లవేళలా నిన్ను కాపాడుతూ ఉంటాను. ఇక నువ్వు ఒక విషయం గురించి బాధపడుతున్నావు కదా తల్లి. నీ చుట్టూ ఉన్నవారంతా కూడా నిన్ను బాధ పెడతారని కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కదా. అలాంటి సమయంలో కూడా ఎవరో కాపాడుతారని నువ్వు గుర్తించావే. అలాంటి సందర్భంలో ఇది కళ లేక నిజమా అని తెలియక నువ్వు చాలా చాలా ఆందోళనలో ఉన్నావు. అదంతా నిజమే తల్లి. నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నాను. ఇప్పుడే కాదమ్మా, నీ జీవితం అంతా కూడా నీతోనే ఉంటూ నీకు రక్షణలాగా నిలబడతాను. ధైర్యంగా ఉండు. నీ అలవాట్లు మార్చుకో తల్లి. నాలో ఐక్యమవ్వు. వెంటనే నీ కర్మదోషాల నుంచి, నీ పాపాల నుంచి నిన్ను దూరంగా తీసుకువెళ్తాను. నీకు కావాల్సిందే నువ్వు ఆశపడేది నీకు సరైన సమయంలో నేను అందిస్తానమ్మా. నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది. నిన్ను నీ వెంటే ఉంటూ నీకు ఒక దారిని చూపిస్తాను తల్లి. నువ్వు దేని గురించి కూడా ఆందోళన చెందొద్దు. నేను ఉన్నాను కదమ్మా. నీకు ఎల్లవేళలా కూడా నీ వెంటే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు నన్ను పిలిచినా పిలవకపోయినా ఏ సమయంలో నీకు ఏది అవసరమవుతుందో ఆ సమయంలో దాన్ని నీ దగ్గరకు చేరుస్తూనే ఉంటాను. ఆపద సమయంలో నువ్వు పిలిచేంత వరకు కూడా నిన్ను ప్రతిరోజు కూడా అంటే నీ కష్టాల ముందు నేను నిలబడతాను. నిన్ను చుట్టుముట్టిన సమస్యలు నేను తరిమేస్తాను. ఇలా ఎప్పుడూ కూడా నిన్ను కాపాడుకుంటూనే ఉంటానమ్మా. కొన్ని సందర్భాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండు తల్లి. కొన్ని సంకేతాలు నీకు పంపిస్తానమ్మా.
అది ఎవరి ద్వారానైనా సరే పంపుతాను తల్లి. వాటిని కొంచెం గమనిస్తూ ఉండు. సంకేతాల వల్ల అనేక రాబోయే చిన్నని అయినా పెద్ద అయినా సరే బయటపడగల కొన్నిసార్లు నీ కలలో కూడా సూక్ష్మంగా కొన్ని సందేశాలు కూడా పంపుతాను. అవును తల్లి, ఇదంతా వాస్తవం. ఇక నీ మనసులో ఉన్న దిగులు, నీ మనసులో ఉన్న బాధ ఇవన్నీ కూడా వదిలిపెట్టేశాను. వాటి వల్ల ఏ రోజు కూడా సంతోషంగా ఉండలేవు. అవన్నీ పక్కన పడేసి నీ తండ్రి ఏమన్నారన్నా ధైర్యంతోనే సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. నీకు కావాల్సినవి చెప్పాల్సినవి నీ కలలోకి వచ్చి నేనే స్వయంగా నేనే చెప్తానమ్మా. కొన్నిసార్లు హెచ్చరిస్తాను, మరికొన్నిసార్లు నీకు శుభవార్తలు చెప్తాను. నమ్మకంతో ఉండు. నీ ప్రార్థనలన్నీ కూడా నేను నెరవేరుస్తానమ్మా. మంచి కార్యాలు, మంచి విషయాలు ఇవన్నీ కూడా నీ జీవితంలో జరిపిస్తాను. నీ జీవితంలో మంచి విషయాలు అందజేయడం నా బాధ్యత తల్లి. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత. ఆ బాధ్యతను తప్పకుండా నేను నీకు తప్పకుండా చేస్తాను తల్లి. ఎప్పటికీ కూడా నీకు తోడుగా ఉంటాను. నీ తండ్రి తోడు ఉన్నంత వరకు నువ్వు బాధపడాల్సిన పనే లేదు. ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. అనుగ్రహ బలం వల్ల ఏదైనా సరే చూసి, అంటే నా యొక్క అనుగ్రహం వల్లే నువ్వు ఏదైనా సరే చూడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు తల్లి. అవును తల్లి, నా ఆజ్ఞ నిన్నది, ఇది నీకు కంట కూడా పడదు. నీకు కావలసినవి ఎప్పుడు ఏది అవసరమవుతుందో అవసరాలన్నీ కూడా నీకు అందజేస్తాను. జరగబోయే విషయాలు నీకు ఏ రూపంలో అయినా సరే తెలియజేస్తాను. కొంచెం జాగ్రత్తగా ఉండి వాటిని నువ్వు గమనించాలి. ఆ విషయాలు ఎలా తీసుకువస్తారు బాబా అని అనుకుంటున్నావు కదా, ఎలా అయినా సరే నీ చెంతకు చేరుతుంది. నీ స్నేహితుల రూపంలో అయినా సరే వస్తాను, లేదంటే సాక్షాత్తు నీ కళ్ళలో దర్శనం ఇచ్చి నీకు జరగవలసినది నేనే చెప్తాను. నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో నేను హెచ్చరిస్తాను. కాబట్టి నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరమే లేదు. దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం ఇంతకంటే లేదు. నీ సాయి నీకు తోడుగా, అండగా, నీడగా ఉన్నాను కదా, ధైర్యంగా ఉండు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనతో అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.